దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమములకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, గడిచిన 3 దినములలో చక్కటి ఉపవాస ప్రార్థనలు ముగించడం జరిగింది. ఇక 3 రోజులు కూడా ప్రభు మాకు చక్కటి వాతావరణం అనుగ్రహించడం జరిగింది. రాత్రి ఉదయకాల సమయము ప్రచండ వర్షము, కానీ ప్రార్థన జరుగుతున్న సమయంలో మాత్రము ఒక చక్కటి పొడి వాతావరణం, ఎండను మాకు ఇవ్వడం జరిగింది. ఇంత కూడా ప్రభు యొక్క కృప చేసేట ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి మాకు మంచి వాతావరణం ఇవ్వడం జరిగింది. 3వ రోజు కూడా ఉపవాస ప్రార్థన అద్భుతంగా జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అయితే ఈ ఉపవాస దినములలో ప్రభువు నాకు ఇచ్చిన ఒక గొప్ప ప్రత్యక్షత ఏంటి, ఎందుకు మేము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మేము ప్రార్థన చేసాము, ఆయన సన్నిధిలో ఏది ముందుకు సాగామో దాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు. నేను ఏ దేశం కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నానో దాని విషయమై భయపడక సంతోషించి నన్ను గంతులు వేయమంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కార్యం చేసి ఉన్నాడు. నేను ఆ గ్రామం ఒక క్షేమం కొరకు, గ్రామ రక్షణ కొరకు, ఆ గ్రామంలో ఉంటున్న ప్రతి ప్రజ కొరకు వారికి అనారోగ్యాలు, అస్వస్థతలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బాధలు, ఆర్థికమైన సంక్షోభాలు, ఎంత కష్టం చేసినా కూడా పైకి ఎదగలేని స్థితి, శత్రువు కనుదృష్టి, దుష్టుల బంధకములు, సాతాను క్రియలు, లోకపు శక్తులు, ఇలా వాటన్నిటిలో నుంచి కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా విడిపించబడి రక్షించబడాలని ఆ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన చక్కటి వాగ్దానం ఇది. ఆ దేశం కొరకు, ఆ గ్రామం కొరకు నేనైతే బాధపడ్డానో దాని విషయంలో భయపడక సంతోషించమంటా ఉన్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇదే వాగ్దానము ప్రభు నీకు కూడా చేస్తూ ఉంటాడు. నువ్వు దేని విషయంలో బాధపడతా ఉన్నావు, ఏ విషయంలో ఏడుస్తూ ఉన్నావు, ఏ విషయంలో కొన్ని సందర్భాలను ఆహారం సైతం మానివేసి దానికోసం నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, దాని విషయమై నువ్వు భయపడక నువ్వు సంతోషించి గంతులు వేయమంటా ఉన్నాడు. ఈ యొక్క గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా ప్రభు అదే మాట సెలవిస్తారు ప్రజలకి, మీరు నా వైపు తిరగండి అని. అప్పటి వరకు వాళ్ళు దేవుని వైపు తిరగకుండా లోకానుసారంగా బ్రతుకుతూ తమకు మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వారు ముందుకు సాగడం జరిగింది. తద్వారా భయంకరమైన శిక్షకు వారు గురయ్యారు. చెట్లు ఫలించడం లేదు, గడ్డి బిళ్ళల్లో సరైనటువంటి ఆహారం లేదు, పశువులకి చెట్లు ఫలించడం లేదు, ఎటువంటి ఆశీర్వాదం లేనటువంటి భయంకర పరిస్థితుల్లో ఉంది. కరువు కాఠిన్యంలో బ్రతుకుతా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యోవేలు ప్రవక్త ఇక మాట తెలియజేయబడిందో, వారు దేని వైపు త్రిప్పబడిన తర్వాత పశ్చాత్తాపపడుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అది భయపడక సంతోషించి గంతులు. ఎందుకనగా దేవుడు నీ కొరకు, నీ పశువుల కొరకు గొప్ప గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నీ చెట్లు ఫలించబోతాయి, గడ్డి బిళ్ళ పచ్చిక మొలిచబోతా ఉన్నది, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తూ ఉన్నాయి. సియోను జనులారా, మీరు ఉత్సహించి యెహోవాయందు సంతోషించండి. దేవుడు మనకు తొలకరి వర్షం, కడవరి వర్షం ఇవ్వబోతా ఉన్నాం. మొదటి ఉన్న స్థితి కంటే గొప్ప స్థితి నీకు ఇవ్వబోతా ఉన్నాం. మన కోట్లు ధాన్యంతో నిండబోతా ఉన్నాయి. క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలంతో, గానుగలతో అవి పొర్లు పారబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైతే నష్టపోయిన ప్రతీది కూడా దేవుడు మనకి మరలా ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు సంతోషించి గంతులు ఏమంటా ఉన్నాడు, భయపడొద్దు. ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం అదే. ఇక వాగ్దానము నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థనకు మునుపు, ఏ స్థితి అయినా కూడా మనుషులకు అసాధ్యం, కానీ దైవంకు సమస్తము సాధ్యము. రెండోదిగా మనం ఆయన్ని విశ్వసించాలి. ఏదో వాగ్దానం తీసుకున్నాము అంటే అక్షరము కాక నిశ్చయంగా వాగ్దాన జీవితంలో నెరవేర్చబడాలని దాన్ని స్మరించుకుంటూ, దాన్ని ధ్యానం చేసుకుంటూ, అవునయ్యా నిజంగా నేను ఈ బంధకాల్లో ఉన్నాను, నేను కూడా ఆ ప్రజల వలె నీ వైపు తిరుగుతాను ప్రభువా, నా మనసును మార్చుకుంటాను ప్రభువా, నీ ఆజ్ఞానుసారం నడుస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకొని దాని ప్రకారంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే మన జీవితాలకు వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఒక పిల్లోడు డాక్టర్ అవుతావు అన్న వెంటనే డాక్టర్ కాలేడు. ఆ పిల్లోడు మాటంతా డాక్టర్ కాలేడు. అక్కడ డాక్టర్కి అయితే చెయ్యాలో, చదవాలో, ప్రాక్టికల్స్ చెయ్యాలో,
అది మొత్తం కూడా చేసిన తర్వాతనే, దాని క్రియ మొత్తం చేసిన తర్వాతనే డాక్టర్‌కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఒక వాగ్దానం పొందుకున్న మనము కూడా ఆయన ఇచ్చినవాడు నమ్మదగినవాడు చేస్తాడు కంపల్సరీగా. కానీ దానికొక క్రియ ఉంటది. ఆ క్రియ మనం చెయ్యాలి. ఇక్కడ ఈ ప్రజలు దీవించబడగల ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగి వారి జీవితం దేవునికి సమర్పించుకొని ఆయన వాక్కు ప్రకారంగా నడుచుకున్నారు కాబట్టి తప్పిదముల దోషాలన్నీ ఒప్పుకొని దానికి సాష్టాంగపడి వారి జీవితాన్ని దిద్దుకున్నారు కాబట్టి వారి జీవితాల్లో ఫలభరితమైన జీవిత ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా అట్లా ఫలభరితమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే నిశ్చయంగా క్రియలు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఏ దైవజనుడైనా కూడా ఒక మాట చెప్పంగానే జరగదు. దాని విషయమైనా మనకు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభు ప్రేమిస్తూ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి వారిలో కృతజ్ఞత భావం పుట్టించడానికి దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మేలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అది అన్ని వేళల్లో జరగదు. క్రియ విశ్వాసం లేని క్రియలు మృతంతో సమానం. మనం ఎత్తబడే గుంపులో ఉండము. ఆశీర్వాదం కోసం చూసినట్లయితే ఆయనలో నడుస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. బహుతరములకు దీవెనకరంగా ఉంటాం కనుక అదే మాట నేను చెప్తా ఉన్నాను. అదే మాట తెలియజేస్తూ ఉంటాను. మనం తాత్కాలికమైన ఆశీర్వాదం కాదులే కానీ శ్రేష్టమైన ఆశీర్వాదం తరతరముల్లో పొందుకునే ఆశీర్వాదం నీవు నేను పొందుకునే ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి అదే శ్రేష్టమైనది. కాబట్టి ఆ మార్గంలో వెళ్తూ ప్రభుని మహిమపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తుతి ప్రభువా పరిశుద్ధుడానికి వందములయ్యా. అయ్యా ఈరోజు చక్కటి మాటలు బోధించే ప్రభునికి వందములని బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వించండి, వర్ధలింపజేయండి. శాంతిని సమాధాన ప్రభు నెమ్మది అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభువా ఈ యొక్క వాగ్దాన ప్రభు నిశ్చయంగానే మా యొక్క జీవితాల ప్రభు నెరవేర్పులు నడిపించే ఏక కుటుంబంలో ఏక అశాంతి అసమాధాన ప్రభు భయము భీతి వణుకు నా తండ్రి ఆయా సందర్భాలలో తను వెనక్కిపోయిన తండ్రి చితికిపోయిన తండ్రి బంధించబడిన తండ్రి వాటన్నిటిలో నుంచి కూడా నీ బిడ్డలను మీరు విడిపించండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభువా. భయపడక గంతులు వేయమన్నావు ప్రభువా. నువ్వు ఆల్రెడీ కార్యం చేసిన ప్రభు మాతో మాట్లాడావు ప్రభు. నీకు వందములయ్యా. నీ బిడ్డలు ప్రభువా నువ్వు ప్రేమించి ప్రభు వాగ్దాన ప్రభు జీవితాలు స్థిరపరిచిన అతన్ని వారు పొందుకున్న ప్రతి కార్యం కూడా వారు పొందుకుని ప్రభువా శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకు అనేకులకు ఆశలు నిలబెట్టుకు సహాయం తెచ్చింది ప్రభు. నీకు వందములయ్యా. అద్భుత కార్యం మీరు జరిగించి మహిమ మీరే పొందాల్సిందిగా ఆర్పిసి 3 రోజుల ప్రార్థనలు కూడా నా తండ్రి ఎంతో ఘనంగా జరిగించా ప్రభునికి వందములయ్యా. మాకు చక్కటి వాతావరణం ఇచ్చే ప్రభు నీకు కృతజ్ఞత స్థుతులను మీకు స్తోత్రాలను తెలియజేసిన ప్రభు నీ గొప్ప కృప చిత్ర ప్రభు ఇంకను మీరు నింపి మహిమను మీరే పొందవలసిందిగా ఆరోపిస్తాం తండ్రి. సమస్తంలో కూడా నా తను మీ హస్తాలకే అప్పచెప్పుకుంటూ నీవు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నా తన్ని నీకు నా హృదయపూర్వక కృతజ్ఞత స్తోత్రం తెలియజేస్తూ యేసుని క్రీస్తు పేరిట అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక.